హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, నేను బ్లాక్ కలర్ బీడ్స్ నెక్ వరకు ఉండే చైన్ అయితే చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన మెటీరియల్ అయితే మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ స్పెన్నర్స్ తెచ్చుకున్నానండి. సో ఇది ఒక నేను 2 లైన్స్ తెచ్చుకున్నాను. 2 లైన్స్కి ఇన్ని పూసలు వచ్చాయి. ఇంకా నట్స్ అండి, ఇది ఒక్కొక్క లైన్. దీని ప్రైస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇవి గోల్డ్ కలర్ నట్స్ అనమాట. సో వీటిని అయితే తెచ్చుకున్నాను. ఇవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. నెక్స్ట్ ఇంకా మధ్యలో లాకెట్ లాగా పెట్టుకుందామని చెప్పి నెక్ చైన్ చెప్పాను కదా, కొంచెం ఫ్రంట్ అనేది ఫినిషింగ్ డిఫరెంట్గా ఇవ్వబోతున్నాను. సో దానికోసం చెప్పేసి కొంచెం ఇవి ఒక వైట్ ముత్యాన్ని ఇంకా స్టోన్ బాల్స్ 2 నేను ఇది అంతకుముందు యూజ్ చేశానండి. సో ఇవి ఇంకా పైన 2 క్యాప్స్ ఇంకా 2 చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అనమాట. సో ఇవి అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెందుకు లేటు, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఫస్ట్ అయితే హుక్ ఎలా వేసుకోవాలో మీకు చిన్న షార్ట్ అయితే చేసి నేను లింక్ ప్రతి వీడియోకి లింక్ కింద పెడతానండి. మీరు కానీ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేటట్టయితే ఇది ఎలా వేసుకోవాలండి ఆ లింక్లో వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. సో నీడిల్స్ని అయితే ఎక్కించేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ దండకి మీకు నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు సైజ్ అయితే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇక్కడికి రావాలండి మనకి బాల్స్. సో నేను 2 నీడిల్స్ని ఎక్కించుకున్నాను. మీ దగ్గర 4 నీడిల్స్ ఉంటే వేరే విధంగా చేసుకోవచ్చు. ఫస్టే మనం ఈ మెటీరియల్ అంతా అంటే మధ్యలో ఉన్న చైన్ డిజైన్ పార్ట్ అంతా వేసేసుకొని సో ఆ తర్వాత మనం గోల్డ్ నట్స్ని ఇంకా స్పెన్నల్స్ని వేసుకోవచ్చు. అలా కాకుండా కొత్తగా చేసుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఈజీ వేలో ఫస్ట్ 2 నీడిల్స్ అయితే ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఎక్కించుకున్నాక ఫస్ట్ ఈ ప్లెయిన్ స్పిన్నర్స్ అయితే వేసుకుంటానండి. కొంచెం పార్ట్ వరకు వేసుకుంటాను. ఆ తర్వాత నేను నట్స్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే నీడిల్స్ని చేతితో ఇలా పట్టుకోవాలండి. కింద దారాల్ని ఇలా లాక్కొని నీడిల్స్ని ఇలా పట్టుకొని స్లోగా నీడిల్స్లోకి మనం బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలి. ఇవి బ్లాక్ కలర్ స్పెన్నర్స్ అండి. వీటిలో బోల్డ్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం అన్నిటి మీదకి మ్యాచ్ అవ్వాలనుకుంటే మనం బ్లాక్ కలర్ పూసల్ని వేసుకోవచ్చు. పూసల్లాగా కాకుండా ఇవి షైనీగా ఉన్నాయండి, చాలా బాగుంది. వీటి యొక్క ప్రైజెస్, వీటిలో ఏ మెటీరియల్ కాస్ట్ అయినా మీకు తెలియలే అనుకుంటే కింద నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. వీటి మెజర్మెంట్స్ అనేది కూడా నా ఛానల్లో వీడియో ఉందండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు ఎవరైనా కొత్తగా అయితే చూస్తే మెజర్మెంట్స్ ఎలా తెలియకపోతే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇలా స్లోగా అయితే బీడ్స్ని అయితే ఎక్కించుకోవాలండి. వీడియో ఎక్కడ లెంత్ అవ్వదండి. సో నేను నార్మల్గానే షార్ట్గా అంటే త్వరగా అవేలాగా కట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను మెయిన్ పార్ట్స్ మాత్రమే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇలా అయితే ఎక్కించేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి. అంటే మనం 2 నీడిల్స్ పట్టుకున్నాం కదండి. సో 2 నీడిల్స్ ఈక్వల్గా ఉండేలాగా బీడ్స్ ఉండాలి. ఎక్కడ కూడా మనం మధ్యలోంచి వేరే మెటీరియల్ వేస్తున్నాం కదా, సో దిగుడుగా ఉండి అసలు బాగోదు. అందుకని చెప్పేసి ఫస్ట్గా ఇలా పట్టుకొని ఇలా సరి చేసుకోవాలండి. కొంచెం ఈ 2 పూసలు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నేను దీనికి వేసేసుకుంటున్నాను. అయినా నాకు ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో వేరే బీడ్ని అయితే తీసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నిదానంగా దించేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దించేసుకొని ఇది హాఫ్ పార్ట్ అంటే నాకు ఇక్కడ వరకు వస్తుందండి. సో నేను ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లాక్ కలర్ ప్లెయిన్ వేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఈ పార్ట్ వరకు అంటే హాఫ్లో 3/4 పార్ట్ నేను బ్లాక్ కలర్ బీడ్స్ని ఓన్లీ బ్లాక్ కలర్ బీడ్స్ మాత్రమే వేశానండి. సో ఇప్పుడైతే ఎందుకు బ్లాక్ కలర్ బీడ్స్ వేసుకున్నానంటే మనకి ఈ పార్ట్ అంతా నెక్ కవర్ అవుతుందండి. సో నెక్ కవర్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి స్వెట్టింగ్ అలా వచ్చినప్పుడు కానివ్వండి, అది వేరే గోల్డ్ బీడ్స్ కానీ మనం యూజ్ చేస్తే అవి పాడైపోయి కలర్ ఫేడ్ అయిపోతుంది అనమాట. సో కలర్ ఫేడ్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను ఈ పార్ట్ ఎక్కువగా ప్లెయిన్ చేయడానికే ఇష్టపడతాను. పైగా ఇది ఎక్కువసార్లు యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని హాఫ్లో 3/4 ఆఫ్ ది పార్ట్ నేను ఓన్లీ ప్లెయిన్ వేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇవి తెచ్చుకున్నాను కదండి నేను. సో దీన్ని అంటే ఇది ఒక బీడ్,
ఇంకా ఇది ఒక గోల్డ్ నట్ వేసుకొని ఇంకా 1/3 ఉంది కదండి. సో ఇంకొంచెం పార్ట్ 3/4 అయిపోయింది కదా, ఇంకా 1 పార్ట్ అయితే ఉంది కదా. సో ఆ 1 పార్ట్ నేను ఈ బీడ్స్ని ఇంకా ఈ గోల్డ్ నట్స్ని అయితే కలిపి వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈజీగా ఎక్కిపోతున్నాయి. ఇవి 2 కూడా జాయింట్స్ ఉన్నాయండి. సో సింగిల్గా అయితే నేను చూసి వేస్తాను. ఇలా వీడియో లెంతీ అవుతుందని ఎక్కడ కూడా కట్ చేయొద్దండి, మీకు వీడియో అయితే అర్థం కాదు ఎలా వేసాను ఏంటి అనేది. సో ఇలా స్లోగా ఒక నట్టు ఒక బ్లాక్ పూస వేసుకోవాలి. ఇలాంటి బోల్డని వీడియోస్ నేను మన ఛానల్లో కొత్త మోడల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో మిగతా లింక్స్ అన్నీ ఉంటాయండి. సో కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇదంతా ఈ సెక్షన్ అంతా ఓన్లీ గోల్డ్ ఇంకా బ్లాక్ బీడ్స్తో మనం కంప్లీట్ చేసుకోవాలండి. సో మొత్తం ఫినిషింగ్ అయితే అయ్యాక చాలా బాగుంటుంది. నేను థంబ్నెయిల్లో చూసే ఉంటారు, ఒక సెలబ్రిటీ వేసుకున్నారనమాట. సో దాన్ని ఎలా చేయాలి, మనకు యూజ్ అవుతుంది కదా, కొనుక్కొని వేసుకోవాలన్న బదులు ఇలా ఈ బీడ్స్ అవి తెచ్చుకొని మనమే చేసుకుంటే అది ఇంకొంచెం మనం చేసుకుంటే అది ఇంకొంచెం హ్యాపీనెస్గా ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసుకుంటా చేయండి. సో ఒక్క పార్ట్ మాత్రమే నేను క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఆపోజిట్ అంటే ఇంకొక సైడ్ మాత్రం నేను మొత్తం దండ గుచ్చేసి చూపిస్తాను. సో అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్లో కామెంట్ పెట్టండి, మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానివ్వండి, లైక్ కొట్టట్లేదండి. ప్లీజ్ మీరు లైక్ కొడితేనే కదా నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది, ఇంకొంతమంది చేసుకోవడానికి వీలవుతుంది. తప్పకుండా లైక్ కొట్టండి ప్లీజ్. దండ ఎలా ఉంది అనేది, మోడల్ కూడా అనేది కింద నా కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుంది కదా. ఓకే, చాలామంది చూస్తున్నారు, సో రిప్లై ఇస్తున్నారు, మనం ఇంకొంచెం ఏదైనా కొత్తగా ఆలోచించి ఇంకొంచెం ట్రెండీగా ఏమైనా చేయొచ్చు కదా అని కొంచెం ఒక హోప్ అయితే ఉంటుందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి కామెంట్ అండ్ లైక్ అని అడుగుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయమని చెప్పండి. సో ఇలా స్లోగా బ్లాక్ బీడ్స్ మీద ఎక్కించేసుకోవాలి. నేను ఈ నీడిల్ అంతా ఎక్కిస్తానండి. మధ్యలో మనం వేరే మెటీరియల్ కూడా ఏది యూజ్ చేయకుండా కూడా వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ నేను చెప్పాను కదా ఒక సెలబ్రిటీ వేసుకున్నారు అని, సో దానికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకొని ఎలా చేసుకోవాలనేది చూపించడం కోసం అని చెప్పేసి ఈ వీడియో. చాలామంది చూస్తున్నారండి, మన వీడియోస్ సపోర్ట్ ఇస్తున్నారు. సో మీరు కూడా మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని అనుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి మన ఛానల్. కొత్త అప్డేట్స్, కొత్త మోడల్స్ అనేవి నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటానండి వీడియోస్లో. ఇలా పార్ట్ అంటే నీడిల్ పార్ట్ నేను వేసుకొని స్లోగా అయితే దించేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తాను. చూసారు కదా, భలే ఉంది కదా అండి, చాలా బాగుంది కదా, చూడడానికి చాలా క్లాస్గా ఉంది. సో నేను ఇంకొంచెం ఇక్కడ వరకు వేసుకుంటానండి, వేసుకొని మీకు చూపిస్తాను. సో 3.5 నీడిల్స్ ప్లెయిన్ వేసుకున్నాను. పూర్తిగా 1 నీడిల్ అంటే నేను దించేసాక కొంచెం స్పేస్ మిగిలింది కదండి, సో అక్కడ 5 బీడ్స్ పెట్టాను అనమాట. సో అది వేసుకున్నాక నీడిల్స్ని 2 ఇలా దగ్గరగా పట్టుకొని ఒక గోల్డ్ బీడ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది దిగుతుందో లేదో చూసుకోండి, లేదంటే సింగిల్ నీడిల్కి నా ప్రీవియస్ వీడియోలో నేను ఇక్కడ వరకు చేశాను. సో ఇక్కడ నుంచి చేశాక నాకు పూస్ పట్టేసింది అనమాట. మళ్ళీ 2 నీడిల్స్ తీసుకుని ఒక సింగిల్ నీడిల్కి అయితే ఎక్కించుకున్నాను. మీరు తెచ్చుకునే మెటీరియల్ కనుక కొంచెం హోల్స్ అనేవి కొంచెం పెద్దగానే ఉంటాయి, సో మనకి సన్న నీడిల్స్లోనే వేసేసుకోవచ్చు. ఇలా అగైన్ మళ్ళీ గోల్డ్ బీడ్, ఒక స్టోన్ బాల్, ఇంకా గోల్డ్ బీడ్ వేస్తున్నానండి. సో వేసాక ఇలా ఫ్లవర్, ఇది మ్యాట్ ఫినిష్ ఫ్లవర్ అండి. నా దగ్గర ఆ గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది నాకు కొంచెం దొరకలేదు, సో కొంచెం ఆల్టర్నేటివ్గా ఉండేలాగా చూసుకున్నాను.
కొంచెం కాంట్రాక్ట్ లాగా. సో ఇలా ఇది ఇలా పెట్టేసుకొని ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఫస్ట్ గోల్డ్ బాల్ వేసుకున్నాను, తర్వాత స్టోన్ బాల్ వేసుకున్నాను, మళ్ళీ అగైన్ గోల్డ్ బాల్ వేసుకొని 2 క్యాప్స్ అండి, మ్యాట్ ఫినిష్ క్యాప్స్ తెచ్చుకున్నాను. మధ్యలో పర్ల్ వేసుకున్నమాట ముత్యాన్ని. సో మళ్ళీ అగైన్ ఈ స్టోన్ బాల్ వేసుకునే ముందు ఒక గోల్డ్ బాల్ వేసుకొని స్టోన్ బాల్ వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే వేసేసుకోవాలండి. ఒక గోల్డ్ బాల్ వేసుకోవాలి. అంటే సేమ్ ఈక్వల్గా అటు ఇటు ఒకటేలా ఉండేటట్టు చూసుకొని సో నిదానంగా అయితే దించేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా వచ్చింది. సో ఇలా అయ్యాక సేమ్ యాస్టీస్గా ఇక్కడ మనం ఎంత మెజర్మెంట్స్తో ఎంత కొలతలతో అయితే తీసుకున్నామో సేమ్ యాస్టీస్గా ఇటువైపు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మీకు చూపిస్తాను. సో ఒక సైడు మళ్ళీ అగైన్ అట్లయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక ఒకవేళ మీకు అంటే ఎంతెంత మెజర్మెంట్లో వేసుకోవడం తెలియకపోతే ఇక్కడ వరకు మీకు ప్లెయిన్ మీకు తెలుసు కదా ఎలా కొలుచుకోవాలో. ఈ నట్స్ మాత్రం లెక్క పెట్టుకుని వేసుకోండి. అంటే 23 కానీ 21 కానీ 18 కానీ అంటే మీ హైట్ని బట్టి మీకు కొంచెం ఎంత బారు కావాలో దాన్ని బట్టి వేసుకొని అప్పటికి కూడా మీకు డౌట్గా ఉంటే 2 సైడ్లు ఈక్వల్గా రావాలని చెప్పాను కదా. సో 2 సైడ్స్ ఈక్వల్గా చూసుకోవడానికి మధ్యలో ఫస్ట్ వేసుకున్న పార్ట్ని ఈ బీడ్తో సహా ఒక చిన్న పూసతో సహా పక్కకు జరుపుకొని ఇలా టైట్గా పట్టుకోండి. ఇలా పట్టుకున్నాక సేమ్ ఇటువైపు కూడా ఇలా పట్టుకొని ఇలా మెజర్మెంట్ అయితే చేసుకోండి మీరు. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎన్ని తక్కువైనాయో ఏంటి అనేది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇలా పట్టుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. చూసారు కదా ఈక్వల్గానే ఉంది. సో ఇప్పుడు మనం ప్లెయిన్ అయితే వేసేసుకోవచ్చు. మొత్తం ఇటు మొత్తం ఈక్వల్గానే ఉన్నాయండి. సో ఇప్పుడు ప్లెయిన్ అయితే వేసేసుకొని మీకు చూపిస్తాను. సో దండ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. నీడిల్స్ తీసుకోవట్లేదు. ఫస్ట్ అయితే మనం సరి చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఏమైనా తప్పుగా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి, తప్పులు ఏమైనా ఉన్నాయేమో. సో ఇలా పెట్టేసుకొని ఈక్వల్గా ఉన్నాయో అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదండి, ఆ బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా అంటే కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత మాత్రమే అంటే దీని మీద కొంచెం ఎక్కువ ఉంచుకొని నీడిల్స్ తీసేసుకోవాలి. అలా వేసుకోవాలండి పూసలు. ఇటు వేసుకున్న ఒక సైడ్ వేసుకున్న దానికన్నా లాస్ట్ సైడ్ వేసుకున్న దానికి కొంచెం ఎక్కువ బీడ్స్ వేసుకోవాలి. సో వేసుకున్నాక ఇలా పక్కన పెట్టుకొని కొలత అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏమైనా తక్కువ ఏమైనా ఉంటే అంటే బీడ్స్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలా ఉంచేసుకొని ఇలా చూసుకుంటే సరిపోయింది. చూసారా. సో నాకు మొత్తం ఇటువైపు ఈ 2 ఎక్స్ట్రా వచ్చినాయి అనమాట. సో వీటిని అయితే తీసేసుకొని నిదానంగా హుక్ని అయితే వేసుకోవాలండి. వేసుకునే ముందు ఇలా దారాలని సరి చేసుకొని బీడ్స్ ఈక్వల్గా పెట్టుకునేలా చూసుకొని ఇలా హుక్ ఉంది కదండి దాని లోపలికి దీన్ని ఇలా పంపించుకోవాలన్నమాట. సో ఇలా పంపించుకొని ఇలా అయితే పట్టుకొని ఈ 2 దారాల మధ్యలో నుంచి ఈ దారాన్ని లాగాలి. ఈ 2 దారాల మధ్యలో నుంచి అగైన్ దారాన్ని లాగి అలా 3 టైమ్స్ మనం లాగాలన్నమాట. అంటే 3 టైమ్స్ తిప్పి దారాన్ని అయితే దాని మధ్యలోంచి తీయాలండి. సో అలా అయిపోయాక మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా వేసుకోండి. మరీ టైట్గా బిగించేస్తే పూసలన్నీ ఒకదాని మీద ఎక్కేసి టైట్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం బీడ్స్ అనేవి ఇలా మూవ్ అవుతున్నట్టుగా ఉంటే బాగుంటుంది. మెళ్ళ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో దానికి ఇలాగ ఇంకొక ముడి వేయాలండి. ఇలా పట్టుకొని ఇలా తిప్పి దీని లోపల నుంచి ఈ థ్రెడ్ని అయితే లాగాలన్నమాట. ఇలా వేసుకుంటే దండ అనేది తెగిన పూసలు అనేవి బయటికి రాకుండా ఉంటాయి, ముడి అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా అయితే వేసుకొని దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని ఇక్కడైతే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మీకు అలా నాట్ వేసిన వీడియో ఒకటి నేను ఇక్కడికి కాల్ చేసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇలా చూసారు కదండి ఎంత క్లాస్గా అనిపిస్తుందో, చాలా బాగుంది కదా. ఇలాంటి బోల్డన్ని వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.